నమస్కారం. గోపాల్ సాముద్రికం దీనిలో భాగంగా సామాన్యులకు ఈ సాముద్రిక శాస్త్రం మీద అభిలాష ఉన్నటువంటి వారికి, నేర్చుకునే వారికి అందరికీ సులువుగా అర్థమయ్యే విధంగా ఈ సాముద్రిక శాస్త్రాన్ని మీకు అందించాలనేటువంటి సంకల్పంతో గత 1వ ఎపిసోడ్లో అరచేతిలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎలా గమనించాలి అనేటువంటిది కొంత తెలుసుకున్నాం. ఈ అరచేయిని మనం పరిశీలిస్తున్నప్పుడు అరచేతిలో ఈ స్వరూపము, అరచేతి రంగు, ఆకారము, పరిమాణము, రంగు, మృదుత్వము, వంగటి స్వభావము, వేళ్ళు, కణుపులు, వేళ్ల మధ్య ఖాళీలు, బొటనవేలు, గోళ్ళు, బొటనవేలుకి అరచేతికి ఉండే కోణము, ఇవన్నీ కూడా క్షేత్రము. అంటే మీకు గతంలో నేను ఈ భూమిలో ఉండేటువంటి క్షేత్రం అంటే మట్టిలో ఉండేటువంటి వివిధ రకాలు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే క్షేత్రము నేల యొక్క స్వభావాన్ని బట్టి మనం విత్తనాల్ని నాటితే విత్తనం ఫలితాలు ఇస్తుంది. అవన్నీ కూడా క్షేత్రము అంటాము దీన్ని. ఈ క్షేత్రంలో మనం ఈ క్షేత్రాన్ని చూసినప్పుడు ఈ స్వరూపము, దీని పైన ఈ క్షేత్రంలో గ్రహాల యొక్క స్థానాలు, గురుడు, శని, రవి, బుధుడు, కుజ 1, చంద్ర, శుక్ర, కుజ 2, రాహు, కేతు స్థానాలు. ఈ గ్రహస్థానాలు, వాటిలో ఉబ్బెత్తు భాగాలు, వాటి స్థాయిలు, అలాగే వేళ యొక్క పర్వాలు 1, 2, 3, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలోకి మనం క్షేత్రంలో గమనించవలసినటువంటి విషయాలు. తరువాత ఈ రేఖలు, అరచేతిలో ఉండేటువంటి రేఖలు, ఉపరేఖలు, గుర్తులు, వేళ్ల మీద ఉండేటువంటి గీతలు, ఇవన్నీ కూడా మనం వాటిని బీజాలుగా పరిగణిస్తాం. అంటే ఈ క్షేత్రంలో ఆ బీజాల యొక్క లక్షణాన్ని బట్టి ఫలితము మనం అంచనా వేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ క్షేత్రంలో అరచేయి పరిశీలనలో ఆకారము, పరిమాణము, రంగు, మృదుత్వము, వంగటి స్వభావము, వీటి గురించి మనం తెలుసుకుందాం. వీటిని మనం గమనించినప్పుడు అరచేయి ఆకారం, పొందిక అంటాము దాన్ని. పొందిక ఇలా ఉంటుంది. మనం సాధారణంగా చాలామందిని మనం అరచేయి చూసినప్పుడు ఈ అరచేయి పొందిక, దీన్నే ఆకారము, షేప్ ఆఫ్ ది పామ్, దీనికి కూడా ప్రాధాన్యత ఉంది. మనం అరచేతుల్ని పరిశీలించినప్పుడు ఈ పొందికను చూస్తున్నప్పుడు మనం ఒకటి బిగిలేని చెయ్యి, బిగి లేకపోవటం అంటే మనం ఇలా చేసినప్పుడు లూజ్ హ్యాండ్,
మనం చూసేసరికి లూజ్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇవి మనం ఎగ్జాంపుల్స్ తదుపరి మనం చూపిస్తూ ఉంటాను. ఈ బిగిలేని చేయి మనం చూసేసరికి లూజుగా ఉంటే అటువంటి వ్యక్తులు ఏ పనిలో అయినా వాళ్ళు ఒత్తిడిని సహించలేరు, కలలు కంటూ ఉంటారు. ఎక్కువగా ఏ విషయమైనా దాన్ని సాధించడానికి బదులుగా ఊహల్లో తేలుతూ ఉంటారు, కలలు కంటూ ఉంటారు. శారీరకమైనటువంటి కృషి, మానసికమైనటువంటి కృషి కంటే కూడా ఊహల్లోనే తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మనం చూసిన వెంటనే గమనించవచ్చు. తదుపరి రెండవది సాగునట్టి చెయ్యి. ఎలాస్టిక్. ఇప్పుడు మనం ఇలాగ అన్నప్పుడు ఇలా వదిలితే మళ్ళీ ముడుచుకుంటూ ఉంటుంది. ఇలా అన్నప్పుడు సాగుతున్నట్టు ఉంటుంది. ఈ వేళ్ళు మీద ఒత్తిడి చేసినప్పుడు ఇదంతా కంప్లీట్గా అన్ని భాగాలకి విస్తరించి క్లోజ్ అవుతున్నట్టు ఉంటుంది. మళ్ళీ వదిలిన వెంటనే మామూలుగా యథాతథ స్థితికి వస్తూ ఉంటుంది. ఇలాంటి చేయిని అంటే ఎలాస్టిక్. ఇప్పుడు మనం రబ్బర్ని పట్టుకుని ఇలా లాగినప్పుడు పొడవుగా వస్తుంది, మళ్ళీ వదిలేసినప్పుడు దగ్గరికి దాని సహజమైన స్థితికి వెళ్తుంది. దీన్ని సాగునట్టి చేయి అంటాం. వీడు ఇటువంటి హస్తం కలిగినటువంటి వ్యక్తులు వారు ఏ పనినైనా సరే సమయానుకూలంగా స్పందిస్తూ ఆ పనిని సానుకూలంగా మార్చుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఏ విషయంలో అయినా సరే వారు కార్యశూలురు. అలాగే ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి లక్షణం ఉంటుంది. అలాగే ఈ సాహస కృత్యాలు చేసి ఆ పనుల్ని సానుకూలంగా మలుచుకునేటువంటి లక్షణం ఉంటుంది. ఇది మూడవది కఠినమైన చెయ్యి. కఠినమైన చెయ్యి గట్టిగా ఉంటుంది. మీరు కొంతమందిని చూస్తే ఇలా పట్టుకుంటే అదేదో కర్ర ముక్కను పట్టుకున్నట్టు ఉంటుంది చెయ్యి. ఒక ఇంగ్లీష్లో ఒక రైటర్ రాసినటువంటి దాంట్లో ఆయన ఈ షేక్ హ్యాండ్ గురించి చెప్పాడు. అంటే పూర్వకాలంలో ఆ ఎగ్జిక్యూటివ్స్ షేక్ హ్యాండ్ పుచ్చుకున్నప్పుడు ఈ హస్త సాముద్రికం తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఆ ఎదుటి వ్యక్తి యొక్క లక్షణాన్ని అంటే మనస్తత్వాన్ని షేక్ హ్యాండ్ ద్వారా ఆ చేయి యొక్క స్వభావం ద్వారా తెలుసుకుని వాళ్ళ ప్లానింగ్ని వాళ్ళతోటి ఎలాగ మిలిగి ఉండాలనేటువంటి దాన్ని వాళ్ళు అంచనా వేసుకునేవారు. ఇది కఠినమైన చెయ్యి. వీళ్ళు ఏమిటంటే ఈ వ్యక్తులకి కఠినమైన చేయగలిగిన వ్యక్తులకి సూక్ష్మ జ్ఞానం తక్కువగా ఉంటుంది. ఒక పని చేయడానికి అలవాటు పడితే ఇంకా ఎంతకాలమైనా దాన్ని అలా కొనసాగిస్తూ ఉంటారు. దాన్ని మార్చి ఇతర పద్ధతుల్లో కానీ సులువైన పద్ధతుల్లో కానీ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు. స్టిఫ్గా ఉంటుంది. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం పనుల్లో, రకరకాల వృత్తుల్లో, వ్యాపారాల్లో, సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు. ఒకదానికి అలవాటు పడితే ఇంకా అంతే, వాళ్ళు మారడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడరు. అటువంటి వ్యక్తులను చేపట్టుకుంటే కఠినంగా ఉంటుంది. తర్వాత మృదువైన చేయి.
మృదువైన చెయ్యి, స్మూత్గా ఉంటుంది చూడటానికి. వీళ్ళు కూల్ అంటే శాంత స్వభావులై ఉంటారు, కోమలత్వాన్ని కలిగి ఉంటారు. ఏ పని చేయటానికైనా సరే వాళ్ళు ప్రశాంతంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇతరులతోటి ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి కలిగి ఉంటారు. సామరస్యపూర్వక వాతావరణంలో తమ పనుల్ని చక్కబెట్టుకునేటువంటి లక్షణం కలిగి ఉంటారు. ఇంకొకటి గట్టి చెయ్యి. ఈ కఠినమైన చేయికి గట్టి చేయికి తేడా ఏమిటంటే, కఠినమైన చెయ్యి అంటే అది ఒక కర్ర ముక్క పట్టుకున్నట్టు ఉంటుంది. ఇది గట్టి చెయ్యి అంటే దృఢంగా ఉంటుంది, వేళ్ళవి స్థిరంగా ఉంటాయి, చర్మం కూడా స్థిరంగా ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు వాళ్ళు ఏది మాట్లాడినా మనం వాడుకలో చెప్తున్నాం, పుల్ల విరిచి మాట్లాడినట్టు అంటారు. అంటే ఎదట మనిషి వాళ్ళు బాధపడతారని తెలిసినా కూడా వాళ్ళ యొక్క స్వభావాన్ని మార్చుకోకుండా వాళ్ళ యొక్క చర్యల్లో, వాళ్ళు చేసే పనుల్లో ఇది కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ గట్టి చెయ్య. తరువాతది చెమ్మగా నుండే చెయ్య. అంటే కొంతమంది మన హస్తాన్ని టచ్ చేసినప్పుడు తడి తడిగా తగులుతూ ఉంటుంది, లూజుగా ఉంటుంది చెయ్య, తడిగా ఉంటుంది, వాళ్ళు తరచూ తుడుచుకుంటూ ఉంటారు. అంటే అటువంటి వ్యక్తులు ఒక రకంగా చెప్పాలంటే కొంచెం జీవశక్తి తక్కువగా ఉంటుంది, ఉద్రేక స్వభావం ఉంటుంది, సడన్గా మళ్ళీ డ్రాప్ అయ్యేటువంటి లక్షణం ఉంటుంది, కొంచెం ఆందోళన కలిగినట్టు కనిపిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మనం ప్రాక్టీస్ మీద తమ స్వభావాన్ని మార్చుకోవడానికి ఏ రకమైనటువంటి చేయగలిగిన వ్యక్తులైనా సరే తమను తాము తెలుసుకుంటే కాలక్రమేణా ఆ లక్షణాలను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం పొందిక, ఈ షేప్ ఆఫ్ ది పామును బట్టి ఈ 6 రకాలుగా మనం ఆ వ్యక్తుల్ని వర్గీకరించవచ్చు. సమాజంలో ఇటువంటి హస్తం కనిపించినప్పుడు దాన్ని మనం ఎలాగా మోల్డ్ చేసుకోవాలనేటువంటిది తెలుసుకోవటం కోసమే ఈ సాముద్రిక శాస్త్రం. సాధారణంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాల్లో వారంతట వారు తెలుసుకుంటేనే మారగలరు, కానీ మనం ఎవరో చెప్తే దాన్ని మార్చుకోవడానికి అంత అవకాశం ఉండదు. ఇప్పుడు మనం ఈ క్షేత్రములో మనం ముందుగా చెప్పుకున్నట్లు అరచేయి ఆకారము, తరువాత పరిమాణము గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పరిమాణం అంటే సైజ్. ఈ సైజు మనం సామాన్యంగా చూసినప్పుడు ఏ అరచేయి అయినా సరే వ్యక్తి యొక్క శరీరము సౌష్ఠవాన్ని బట్టి ఈ చెయ్య బ్యాలెన్స్గా ఉందో లేదో మనకు తెలిసిపోతూ ఉంటుంది. అయితే కొంతమందిలో ఇది ఆకారం సైజులో కొంత అబ్నార్మాలిటీస్ కనబడుతూ ఉంటాయి. దాంట్లో ప్రధానంగా అరచేయి వైశాల్యం, విడ్త్ కలిగినటువంటి చెయ్యి అనుకోండి, వైశాల్యం వెడల్పు, ఇక్కడ బాగా వెడల్పుగా ఉన్నటువంటి చేయగలిగినటువంటి వ్యక్తులు ప్రతి పనిలోనూ వాళ్ళు ఎక్కువ వివరాలను అడుగుతూ ఉంటారు.
అటువంటి అంటే ఇది ముఖ్యంగా మనస్తత్వం మీద మనం ఆధారపడి ఉంటుంది. పెద్ద చెయ్యి ఉన్నట్టు వెడల్పు ఎక్కువ అంటే పెద్ద చెయ్యి అంటే వెడల్పు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ప్రతిదాన్ని వివరాలు అడుగుతూ ఉంటారు, ఆరాలు తీస్తూ ఉంటారు ప్రతిదానికి. అయితే అది హాని కాకపోయినా అవసరానికి మించి అడగటం వలన, అవసరానికి మించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇక రెండవది పొడవైన చేయి. కొంతమంది చేయి పొడవుగా ఉంటుంది. ఇది అరచేయి, చేయి పొడవు కాదు నేను చెప్పేది, అరచేయి పొడవు. ఇది కరస్పాండింగ్గా చూసేసరికి ఇదేంటి ఇంత పొడవు ఉందేంటి అని అనుకుంటూ ఉంటాం. ఇటువంటి వ్యక్తులు కొంచెం మనస్సు దయార్థ హృదయులై కాస్త అంటే ఈ అరచేయి ఎప్పుడైతే పొడవు పెరిగిందో ఈ వేళ్ళు పెరుగుతూ ఉంటాయి. కొంచెం వారు సున్నిత మనస్కులై ఎవరికైనా సహాయం చేయటానికి వెంటనే స్పందిస్తూ తమ యొక్క మనోభావాలని, వారి అభిప్రాయాలని వెంటనే తెలియజేస్తూ, సానుభూతిని చూపిస్తూ, ఏ విషయంలో అయినా సరే కరుణ దయ కలిగి ఉండి అందరికీ సహాయపడేటువంటి లక్షణం కలిగి ఉంటారు. మూడవది వెడల్పుగా ఉండి పొట్టిగా. చేయి వెడల్పు పెరుగుతుంది, వేళ్ళ దగ్గరికి వచ్చేసరికి కొంచెం కొరచగా ఉన్నట్టుండి పొట్టిగా ఉంటుంది. అటువంటి చేతులు చూడటానికి వెడల్పుగా ఉంటాయి. ఇలా ఉన్నటువంటి చేతులు వీరు ఏ విషయంలో అయినా సరే ప్రకృతి నియమాలకి అనుగుణంగా మాత్రమే వాళ్ళు తమ కార్యక్రమాల్లో చరిస్తూ ఉంటారు. కొన్ని నిబద్ధతకి, కొన్ని నియమాలకి వాళ్ళకు కట్టుబడి ఉంటారు. ఇప్పుడు నేను మార్చుకోవడానికి ఇష్టపడరు. నాలుగవ రకం పొడవుగా ఉండి ఇరుకుగా, అంటే పొడవు ఉంటుంది సన్నగా, ఇరుగ్గా ఉంటుంది, సన్నగా పొడవుగా ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు కార్యాచరణ తక్కువగా ఉంటుంది. ఇరుగ్గా ఉండేటువంటిది ఎప్పుడు కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు కబుర్లు, కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషను తక్కువగా ఉంటుంది, కార్యాచరణ తక్కువగా ఉంటుంది. ఇంకొకటి అరచేయి దళసరిగా మందంగా, అంటే చూస్తే తిక్కుగా బాగా బొద్దుగా ఉన్నట్టు ఉంటుంది కొంతమంది. అంటే వ్యక్తి శరీరం ఎలా ఉన్నా ఈ అరచేతి యొక్క షేపు కొంత మనం బొద్దుగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలా ఉన్నటువంటి వారికి మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిదానికి కూడా మనం కొంతమంది శంకలు అంటారు చూసారా, ఏదైనా మూఢంగా దాన్ని నమ్ముతూ ఉంటారు, దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అరచేయి వెనుక రోమములు. సహజంగా ఈ వెనుక చూసినప్పుడు చిన్న చిన్న రోమాలు ఉంటాయి ప్రతి వాళ్ళకి. కొంతమందిలో ఈ రోమాలు బాగా దట్టంగా ఉండి ఎక్కువ రోమాలు కలిగి ఉంటారు. ఇటువంటి వారు ఎక్కువగాను ఈ విలాసాలకి, భోగభాగ్యాలకి అనుభవించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాదు వీరికి కొద్దిగా దయాదాక్షిణ్యాలు తక్కువగా ఉంటాయి, జాలి పడరు.
హార్డ్గా ఏదైనా సరే చేసే పనులు కఠినంగా ఉండేలా ఉంటాయి. ఇంకొకటిది అరచేయి మెరక పల్లం ఇలా చూసినప్పుడు మనం చేయిని దీనికి ఒక క్రమ పద్ధతి ఉంటుంది. అంటే ఈ గ్రహస్థానాలు ఒక సిస్టమేటిక్గా ఉండి కొన్ని ఉబ్బెత్తుగా ఉంటాయి, కొన్ని పలుచగా ఉంటాయి. ఇలాగ మనం పెట్టినప్పుడు ఇలా ఉండకుండా అస్తవ్యస్తంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి కొన్ని చేతులు. అంటే ఓ పక్కన ఉండవలసిన దానికంటే ఎత్తుగా ఉండడం, పల్లంగా ఉండడం. ఇలా ఉన్నటువంటి వాళ్ళ పనుల్లో అస్తవ్యస్తం అవటం వలన వారు చేసే పనుల్లో కొంత అపజయాన్ని పొందుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి యోగము, దురదృష్టము, అపజయము ఇవి కూడా ఉంటూ ఉంటాయి. వాటిని సరి చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఈ పరిమాణంలో ఈ విధంగా మనం తెలుసుకుని హస్తాన్ని గమనిస్తే దానికి తగిన విధంగా ఫలితాలని చెప్పవచ్చు. తదుపరి మనం ప్రధానమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది అరచేయి యొక్క రంగు. మనం చూసిన వెంటనే చాలామంది ఏమనుకుంటారంటే శరీరం రంగును బట్టి అరచేయి రంగు ఉంటుందని అనుకుంటారు. కాదు, శరీరం యొక్క రంగు వేరు, అరచేతి యొక్క రంగు వేరు. మన యూరోపియన్ కంట్రీస్లో, నార్త్ సైడు యూరోపియన్ కంట్రీస్లో బాగా తెల్లగా శరీరం రంగు, చర్మము తెల్లగా ఉంటుంది. తెల్లవాళ్ళు అనేటువంటిది మనం పూర్వకాలం తెల్లవారు అని. అలాగే బ్లాక్స్, నల్ల జాతీయులు అంటే ఈ భూమధ్య రేఖ దిగువ ప్రాంతాలకి, ఆఫ్రికన్, మెక్సికన్ ఏరియాలకు వెళ్ళేసరికి నల్లగా ఉంటారు వాళ్ళు. మధ్యలో ఉండేటువంటి 23 డిగ్రీస్ అక్షాంశం మీద ఉండేటువంటి సమశీతోష్ణ మండలంలో ఉండేటువంటి మనం బ్రౌన్స్ అంటారు మనల్ని. మన శరీరము నలుపు కాకుండా తెలుపు కాకుండా చామన ఛాయ అంటాం. ఇవి శరీరంలో రంగులు, ఇవి కాదు. మన అరచేతిని రంగును చూసినప్పుడు ఎలా ఉండాలి? సాధారణంగా మనం అరచేయి రంగు ప్రధానంగా ఆరోగ్యం మీద, మన యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. అంటే శరీరంలో ఈ రక్త నాళాలు సమానంగా పరుచుకుని రక్తాన్ని అది ప్రసరించేటువంటి క్రమంలో ప్రస్ఫుటంగా కనిపించేటువంటి భాగము అరచేయి. ఈ అరచేతిలో ఈ రక్తము ప్రసరణ స్పష్టంగా ఉన్నప్పుడు రక్తంలో ప్రధానమైనటువంటిది హిమోగ్లోబిన్. ఇది ఐరన్ కలిగి ఉంటుంది. ఈ ప్రసరణ కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని సరఫరా చేస్తూ ఉంటుంది శరీర భాగాలకి. ముఖ్యంగా ఎక్కువ ఆక్సిజన్ని తీసుకునేటువంటిది మెదడు. ఈ ఆక్సిజన్ సరఫరా కరెక్ట్గా ఉంటే మెదడు ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే శరీరంలో ఆక్సిజన్ సరఫరా క్రమంగా ఉందో, ఐరన్ కంటెంట్ బాగుండి, ఆరోగ్యం సరిగా ఉండి, ఉత్సాహము, ఈ తదితర లక్షణాలను మనం చెప్తాం. ఇప్పుడు దీంట్లో భాగంగా మనకి మొదటిది గులాబీ రంగు. లైట్ పింక్ అంటాం దీన్ని.
లేత గులాబీ రంగు, లేత గులాబీ రంగు. ఈ లేత గులాబీ రంగు స్పష్టంగా విస్తరించి ఉన్నటువంటి అరచేయగలిగిన వ్యక్తులు సహజంగా ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. వారు అందరితోటి కలుపుగోలుగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, చక్కని భావాల్ని వ్యక్తం చేస్తూ ఉంటారు, సున్నితమైనటువంటి మనసు కలిగి ఉంటారు. ఇతరుల్ని నొప్పింపక, మన సామెత తన నవ్వక, అంటే తను బాధపడకుండా ఇతరులని ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు. ఇక రెండవది ఎరుపు రంగు. చూడటానికి ఎర్రగా కనిపిస్తుంది. వీరు ఉద్రేక స్వభావులై ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఈ మసాలాలు, ఆయిల్స్, స్పైసెస్ వీటిని ఎక్కువ ఇష్టపడతారు. అలాగే పోటీతత్వం ఉంటుంది. దేన్నైనా సరే ముందుకి తీసుకువెళ్ళాలనేటువంటి తత్వం ఉంటుంది. ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో నాయకత్వ లక్షణం కూడా ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు కొంచెం కోపం ఎక్కువగా ఉండి వెంటనే ఆ ఉద్రేకాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మూడవది కుంకుమ జల్లినట్లు. రోజ్ టింజ్ అంటాము. టింజ్ అంటే మనం అరచేని ఉదయం ఈ కలర్ క్లియర్గా మనకి తెలియాలంటే ఎర్లీ మార్నింగ్ చూసుకోవాలి ఎవరికి వాళ్ళు. మనం ఎర్లీ మార్నింగ్ ఎందుకు చూసుకోవాలంటే రాత్రి భాగం మన పనులన్నీ పూర్తి చేసుకుని స్నానం చేసి ప్రశాంతంగా పడుకుంటాం. అప్పుడు రక్త ప్రసరణ ఈవెన్గా ఉంటుంది. అప్పుడు ఉదయం లేచినప్పుడు మనం ఫ్రెష్ అప్ అయ్యి చేతులు కడుక్కుని ఒక్కసారి ఇలాగ మనం మామూలు కాంతిలో, సూర్యకాంతిలో పెట్టి చూసుకున్నప్పుడు యాక్చువల్ కలర్ ఆఫ్ ది పామ్ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈ రోజ్ టింజ్ అనేటువంటిది అరచేయంతా గులాబీ రంగులో ఉండి మధ్యలో ఎరుపు కుంకుమ జల్లితే అక్కడక్కడ స్పాట్స్ పడినట్లు కనపడతాయి. రోజ్ టింజ్ అంటాం దాన్ని. ఈ రంగు చాలా మంచిది. అంటే ఇక్కడ గులాబీ రంగులో ఉండేటువంటి సున్నితత్వము, ఎరుపు రంగులో ఉండేటువంటి ఉద్రేక స్వభావము వీటిలో దీనిలో కనిపిస్తూ ఇక్కడ ఏం జరుగుతుందంటే పాజిటివ్ థింకింగ్, ప్రతిదాన్ని సమయానుకూలంగా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఏ విషయాన్నైనా, ఉద్రేకపడే వాళ్ళని నెమ్మదిగా కంట్రోల్ చేస్తూ, నిరుత్సాహంగా ఉండేటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సమాజంలో ఒక ఉపయుక్తమైనటువంటి వ్యక్తిగా బ్యాలెన్స్ చేసుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు. ది బెస్ట్ కలర్ ఆఫ్ ది పామ్. తరువాత తెలుపు, పాలిపోయిన గులాబీ. అంటే పేల్ పింక్ అంటాం. కొంచెం తెలుపు అని కూడా కొంతమంది వాడతారు. తెలుపు అని మనం వాడకూడదు. పేల్ పింక్, వెలిసిపోయినట్లు ఉంటుంది. అంటే ఇటువంటి జాతకులకి ఎప్పుడు నిరుత్సాహంగా ఉంటారు. ఏదో రకమైనటువంటి ఆలోచనలో, పరధ్యానంలో ఏదో పోగొట్టుకున్నట్టు నిస్సత్తువుగా
బలహీనంగా ఉంటూ ఉంటారు. ఇటువంటి వారు ఏ కార్యక్రమం చేయడానికి వాయిదాలు వేస్తూ ఉంటారు వాళ్ళు. తర్వాతది లేత పసుపు. లేత పసుపు రంగు. ఇది ఎల్లోయిష్ పింక్ అంటాం దీన్ని. అంటే గులాబీ రంగు ఉండి కొంత ఎల్లో కలర్ కలిసినట్టు కనిపిస్తూ ఉంటుంది మనకి చూడటానికి. ఇది కొంచెం అనారోగ్య సూచన. మీరు జనరల్గా చూస్తూ ఉంటారు, బ్లడ్ కలర్ ఎల్లోయిష్గా వస్తే జీర్ణ సంబంధమైన వ్యాధులు, లివర్ సంబంధమైన వ్యాధులు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే లైట్ ఎల్లోయిష్గా ఉన్నప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. తరచూ మెడికేటెడ్ మెడిసిన్స్ తీసుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంకొకటి బ్లాకిష్, నలుపు. ఇక్కడ ఇందాక కుంకుమ జల్లినట్లు ఎరుపు ఎలాగైతే అక్కడక్కడ కనపడుతుందో అదేవిధంగా ఇక్కడ గులాబీ రంగు చేతిలో నలుపు అక్కడక్కడ జల్లినట్లు దానికి అంటుకున్నట్లు ఉంటాయి. నలుపు రంగు ఉంటే వాళ్ళు ప్రతిదీని మనం ఇక్కడ గులాబీ రంగు దాన్ని పాజిటివ్ థింకింగ్ అన్నాము. ఇది నెగటివ్ థింకింగ్. ప్రతిదాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు, నెగిటివ్గా ఊహిస్తూ ఉంటారు, అనుమానిస్తూ ఉంటారు. ఆలోచనల్ని మనం పక్కదోవ పెట్టించే విధంగా చేస్తూ ఉంటారు. ఇటువంటిది కొంచెం మనం వారి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఇది రంగు ప్రధానమైనటువంటిది మనం వారి చేతిలో. ముఖ్యంగా ఆరోగ్యం గురించి, ఆ మనస్తత్వాన్ని గురించి చెప్పేటువంటిది అరచేయి రంగు. దీన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా వరకు మనం ఆ వ్యక్తి యొక్క లక్షణాలను అంచనా వేయవచ్చు. తదుపరి మనం క్షేత్రంలో ఇంకొక విషయం తెలుసుకుందాం. రంగు తర్వాత చర్మం యొక్క లక్షణం. చర్మము యొక్క లక్షణం. చర్మం, ఈ అరచేయి చర్మము, ఈ వెనుక చర్మం కూడా కొన్ని సందర్భాల్లో ఇక్కడ కొంతమందికి మృదువుగా ఉంటుంది చర్మం, చాలా మృదువుగా. ఈ మృదువుగా ఉంటే, బాగా మృదువుగా ఉంటే ఇటువంటి వ్యక్తులు అంటే చిన్నపిల్లల మనస్తత్వం, పసిపిల్లల్లాగా మృదుత్వం ఎక్కువగా ఉంటే మంచితనం, అతి మంచితనాన్ని కలిగి ఉంటారు వీరు. ఇక్కడ సామాజిక సంబంధాలు, కుటుంబ సంబంధాలు ఎక్కువగా వీటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. కుటుంబ సంబంధాలని కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటారు వీరు. ప్రతి వాళ్ళతోటి స్నేహంగా ఉండాలనుకునేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఇది మనం అంటే కొన్ని నేను నా సేకరణలో చాలా ఉన్నాయి రంగులు అన్నీ. అయితే ఇవి చూపెట్టడానికి మనం చూస్తే కొంతవరకు అర్థమవుతుంది. ఇది మృదువైన చర్మం గల చేయి, ఇది ముందు భాగం,
ఇది వెనుక భాగం. మనం చూస్తే అర్థమవుతుంది ఇది మృదువుగా ఉంది. ఇది సాధారణంగా వయస్సు పెరిగినా చిన్నపిల్లల యొక్క చేతిలాగా మృదువుగా ఉంటుంది. తరువాత రబ్బర్ లాగా సాగే లక్షణం ఉండేటువంటి చెయ్యి. అంటే మనం చూస్తున్నప్పుడు ఈ చర్మాన్ని మనం ఇలా పెట్టి ఇలా వదిలినప్పుడు రబ్బర్ లాగా కొద్దిగా సాగే లక్షణం ఉంటుంది. ఎలాస్టిసిటీ ముందు చెప్పాను ఒకటే. ఇది దీనికి వీరికి ఒత్తిడి తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది. ఏ పనైనా సానుకూలంగా సాధించేటువంటి లక్షణం ఉంటుంది. ఈ చర్మము మనం చూసినప్పుడు ఇది సున్నితంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ స్ట్రక్చర్ ఎలాస్టిక్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఇది సున్నితంగా ఉండేటువంటి ముందు భాగం, ఇది వెనుక భాగం. మూడవది పొలుసులు గట్టిగా ఉండే చెయ్యి. పొలుసులు గట్టిగా ఉంటుంది, గరుకుగా ఉంటుంది. గరుకుగా మీరు అంటే ఆకురాయి అంటాము మేము. ఈ కమ్మరి చోట పదును పెట్టేటువంటి పరికరం అది, లేదా గరుకు కాగితం అంటాం. మనం చేయి పట్టుకుంటే రఫ్గా ఉంటుంది. ఇటువంటి ఈ పొలుసులు కట్టేటువంటి చేతులకి ఇటువంటి వ్యక్తులు, అది వారు ప్రేమైన, ద్వేషమైన, పగైన, ఆనందమైన, దుఃఖమైన ఏదైనా సరే వ్యక్తం చేయటం మొరటగా వ్యక్తం చేస్తుంటారు వాళ్ళు. ఏ విషయాన్నైనా సరే అది మొరటగా వ్యక్తం చేసే లక్షణం కలిగి ఉంటారు. ఇక నాలుగవది అదే పొలుసులు గట్టి ఉండేటువంటి చర్మం గల మన దగ్గర ఉన్నది చూడొచ్చు. ఇది మీరు చూస్తేనే అర్థమవుతుంది. ఈ హ్యాండ్ యొక్క స్ట్రక్చర్ గట్టిగా పొలుసులు కట్టినట్టు ఉంటుంది, గరుకుగా ఉంటుంది. ఈ తరువాతది పెళుసుగా ఉండి గట్టిగా ఉండేటువంటి పెళుసుగా ఉండి పెళుసు. పెళుసుగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. వీరేమిటంటే ఏ విషయాన్నైనా సరే వ్యతిరేక భావాన్ని ముందు వ్యక్తం చేస్తూ ఉంటారు ప్రతిదానికి. మీరు చూడొచ్చు, ఇదిగో ఇది పెళుసుదనంతో గట్టిగా ఉండేటువంటి చర్మం ముందు భాగం, ఇది వెనుక భాగం. ఇది చర్మంలో మనం ఈ విభాగాలను తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్షేత్రంలో మనం అరచేతిలో భాగాల్లో తదుపరిది వంగడి స్వభావం. చెయ్యి వంచినప్పుడు సహజంగా వంచటం, మనం కొంచెం ఒత్తిడి ఉపయోగించి వంచటం, దాన్ని బట్టి అరచేయి యొక్క వంగేటువంటి స్వభావం ఆధారపడి ఉంటుంది. ఇది ప్రత్యేకంగా మనం సహజంగా వంగేటువంటి చెయ్యి, సహజంగా
సహజంగా ఉన్నటువంటి ఇప్పుడు మనం చూసినప్పుడు ఈ చేయిని మనం ఇలా పెట్టినప్పుడు దానంతట అది సహజంగా వంగుతుంది, ఒత్తిడి చేయకుండా. అంతవరకే సహజంగా వంగేటువంటి ఈ విధంగా సహజంగా వంగేటువంటి అరచేయి కలిగినటువంటి వ్యక్తులు వారు సమయానుకూలంగా, అంటే ఎక్కడ ఎప్పుడు ఏ పరిస్థితికి అనుకూలంగా ఆ విధంగా తమని మలుచుకుంటూ పనుల్ని సానుకూలం చేసుకుంటూ ఇతరులతోటి సంబంధ బాంధవ్యాల్లో వ్యతిరేకత లేకుండా కాలాన్ని చక్కగా గడుపుతూ ఉంటారు. రెండవది ఇది కొంచెం ఎక్కువ, ఇందాక ముందు చెప్పిన దానికంటే ఇంకొద్దిగా ఎక్కువ వంగుతూ ఉంటుంది మామూలుగా వంచినప్పుడు. దీన్ని అవసరమైన ఏ విషయాన్నైనా సరే వీళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. ఏ విషయాన్ని తెలిసినా సరే అది అవసరం అనుకుంటే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అవసరమైన విషయాల వైపు వెళ్ళరు. ఇది కొద్దిగా కొద్దిగా వంగేటువంటిది. నేను ముందు చెప్పిన దానికంటే ఇది కొంచెం ఎక్కువ బెండ్ అవుతుంది. మీరు చూడండి సహజంగా ఇలా అన్నప్పుడు. మూడవది దృఢహస్తం. స్టిఫ్గా ఉంటుంది. ఇది మనం వంచిన వంగతో అలాగే ఉంటుంది. ఇది ముందుకి వంగదు, వెనక్కి వంగదు, అలాగే ఉంటుంది ఇలా పెట్టినప్పుడు. ఇటువంటి దృఢహస్తం ఉండేటువంటి స్వభావం గల వ్యక్తులు వారు ఏదైనా ఒకటి నమ్మితే గట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోవటానికి ఇష్టపడరు, దాని మీదే స్టిక్ ఆన్ అయిపోతారు. కొన్ని సందర్భాలలో అతి జాగ్రత్త, గొప్పల కోసం గొప్పగా చేయాలనేటువంటి ప్రతిదాని తాపత్రయం, కొంచెం మూఢత్వం కలగలిసి ఉంటాయి ఇటువంటి వ్యక్తుల్లో. ఇది దృఢహస్తం యొక్క లక్షణం. ఇంకొకటిది తదుపరి ఎక్కువ వంగేడి హస్తం. మామూలుగా సహజంగా ఉంచితేనే ఎక్కువ వంగుతుంది. ఇది వీరు ఈ చేపే మనం ఇలా ఇలా వంచమన్నప్పుడు ఇంకా ఎక్కువ వండుతుంది. కొన్ని సందర్భాల్లో ఇలాగ మనం ఇలా ఉంచితే ఈ వేళ్ళు వచ్చి ఇక్కడ మణికట్టును తాకుతూ ఉంటాయి. ఇది సహజంగా వంచింది. మనం ప్రెషర్ ఉపయోగిస్తే వెనక్కి వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడికి. ఇటువంటి హస్తం కలిగినటువంటి వ్యక్తులు కొంచెం మానసికంగా స్వభావం, ఎవరైనా ప్రెషర్ ఇస్తే దేనికైనా సరే బెండ్ అయ్యేటువంటి లక్షణం కనిపిస్తుంది. అస్థిరంగా ఉంటాయి భావాలు, వెంటనే మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనం ఏదైనా సరే ఎక్కువ వంగేటువంటి హస్తంలో అది వ్యతిరేకత అయినా యాక్సెప్టెన్స్ అయినా అతిగా స్పందించేటువంటి లక్షణం ఉంటుంది. మనం ఇప్పుడు క్షేత్రంలో ఈ అరచేతి యొక్క పరిమాణము, పొందిక, రంగు, వంగడి స్వభావము, సైజు
ఆకారం, వీటి గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా క్షేత్రంలో మిగిలినటువంటి విభాగాలు ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం.